భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ కథలకు కొత్త అర్థం చెప్పిన దర్శకుల్లో భారతీరాజా పేరు ముందుంటుంది. వాణిజ్య సినిమాల హవా నడుస్తున్న సమయంలో సహజత్వం, భావోద్వేగాలు, పల్లె జీవన సౌందర్యాన్ని వెండితెరపై ఆవిష్కరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. దర్శకుడిగానే కాదు, నటుడిగాను తనదైన ముద్ర వేసిన భారతీరాజా సినీ ప్రయాణం ఎన్నో విశేషాలతో నిండి ఉంది. భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ కథలకు కొత్త అర్థం చెప్పిన దర్శకుల్లో భారతీరాజా పేరు ముందుంటుంది. పల్లె జీవితాన్ని సహజతత్వంతో వెండితెరపై ఆవిష్కరించి దక్షిణ భారత సినిమాకు కొత్త దిశను చూపించారు. కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న సమయంలోనే ఆయన తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. భారతీరాజా సినీ ప్రయాణం దక్షిణ భారత సినీ చరిత్రలోనే ఒక సంచలనం. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లి నగరంలో చిన్నస్వామిగా జన్మించిన భారతీరాజా చిన్నప్పటి నుంచే కళల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఆయనకు అక్కడి మనుషుల జీవన శైలి, సంస్కృతి, అనుబంధాలపై ప్రత్యేక అవగాహన ఏర్పడింది. అదే తరువాత ఆయన సినిమాల్లో ప్రధాన బలంగా మారింది. దర్శకుడిగా ఎదగాలి అనే కలతో మదరాస్ చేరిన భారతీరాజా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. సినీ రంగంలో అవకాశాల కోసం పోరాడిన భారతీరాజా పుట్టన్న కనగల్, పి పుల్లయ్య, కృష్ణన్ నాయర్, జగన్నాథన్ వంటి ప్రముఖుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. వివిధ భాషల్లో పనిచేసిన అనుభవం ఆయనకు కథ చెప్పే శైలిలో ప్రత్యేకతను తీసుకొచ్చింది. సినిమా నిర్మాణంలోని ప్రతి అంశాన్ని దగ్గరగా పరిశీలిస్తూ తన భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకున్నారు భారతీరాజా. తన స్వగ్రామానికి చెందిన ఇళయరాజా, గంగై అమరన్ వంటి ప్రతిభావంతులను సినిమా రంగానికి పరిచయం చేయడంలో భారతీరాజా కీలక పాత్ర పోషించారు. తర్వాతి కాలంలో భారతీయ సంగీత ప్రపంచం రూపురేఖలు మార్చేసే సంగీత దిగ్గజంగా ఇళయరాజా ఎదిగారు. ఈ ఇద్దరి కలయిక దక్షిణ భారత సినిమాకు ఎన్నో అద్భుతమైన సంగీతానుభూతులను అందించింది. 1977లో విడుదలైన 16 వయతినిలే చిత్రం భారతీరాజా కెరియర్లోనే కాకుండా తమిళ సినీ చరిత్రలోనూ ఒక మలుపు. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి నటించిన ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందిన అద్భుత విజయాన్ని సాధించింది. స్టూడియో సెట్లకు పరిమితమైన సినిమాను ఆయన పల్లెల్లోకి తీసుకెళ్లారు. ప్రేక్షకులు కూడా ఆ సహజత్వాన్ని విశేషంగా ఆదరించారు. తమిళ సినిమా కిలక్కే పోగుం రైల్తో భారతీరాజా విజయ పరంపర కొనసాగింది. ఈ సినిమా ద్వారా రాధిక కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు నటుడు సుధాకర్ తమిళనాట హీరోగా గుర్తింపు పొందడంలో ఈ చిత్రం కీలక పాత్ర పోషించింది. తమిళనాడులో ఏకధాటిగా ఏడాది పాటు ప్రదర్శితమవ్వడం ఈ సినిమా సాధించిన ఘనత. పల్లె జీవితాన్ని సహజంగా చూపించడం భారతీరాజా సినిమాల ప్రత్యేకత. ప్రేమ, కుటుంబ బంధాలు, సామాజిక వాస్తవాలు, యువత కళలు, బాధలు అన్నింటినీ ఆయన సహజత్వంతో చూపించారు. అందుకే భారతీరాజా సినిమాలు కేవలం వినోద చిత్రాలుగా కాకుండా జీవితాన్ని ప్రతిబింబించే చిత్రాలుగా నిలిచాయి. భారతీరాజా పేరు వినగానే గ్రామీణ కథలే గుర్తుకొస్తాయి. కానీ ఆయన ప్రతిభ అంతటితో ఆగిపోలేదు. ప్రేమ కథలు, థ్రిల్లర్లు, సామాజిక కథలు, భావోద్వేగ చిత్రాలు, ఏ జోనర్ అయినా తనదైన ముద్ర వేసిన దర్శకుడు భారతీరాజా. దర్శకుడిగానే కాదు, నటుడిగానూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సిగప్పు రోజాకల్ భారతీరాజా కెరియర్లో మరో మైలురాయి. కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఆ కాలంలోనే సంచలనం సృష్టించింది. గ్రామీణ కథల దర్శకుడనే ముద్రను చెరిపేస్తూ విభిన్న కథలను కూడా అద్భుతంగా తెరకెక్కించగలనని భారతీరాజా నిరూపించారు. భారతీరాజా ఎన్నో కొత్త నటీనటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. రాధిక, రాధా, రేవతి, రంజని తదితర నటీమణుల కెరియర్లకు ఆయన సినిమాలు పునాది వేశాయి. స్టార్ల కంటే పాత్రలను నమ్మిన దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. సినిమాల్లో పాటలను కథలో భాగంగా ఉపయోగించడం భారతీరాజా ప్రత్యేకత. ప్రకృతి అందాల మధ్య చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేవి. ఇళయరాజా సంగీతం, భారతీరాజా విజువల్స్ కలిసినప్పుడు తెరపై ఒక మాయాజాలం ఆవిష్కృతమయ్యేది. దర్శకుడిగా అపార విజయాలు సాధించిన భారతీరాజా తరువాత నటుడిగాను ప్రేక్షకులను మెప్పించారు. తండ్రి, గురువు, రాజకీయ నాయకుడు, గ్రామ పెద్ద వంటి పాత్రల్లో తన అనుభవాన్ని ప్రదర్శించారు.
ప్రతి పాత్రలోనూ సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవల కూడా సినిమాల్లో నటిస్తూ యువతరానికి ఆదర్శంగా నిలిచారు. వయస్సు పెరిగినా కళపై ప్రేమను కోల్పోకుండా చివరి వరకు సినిమాలతోనే మమేకమయ్యారు. అదే ఆయన గొప్పతనం. భారతీరాజా కేవలం దర్శకుడు కాదు, కొత్త ఆలోచనలకు వేదిక, కొత్త ప్రతిభకు చిరునామా, కథకు ప్రాధాన్యమిచ్చే సినీ తత్వానికి ప్రతీక. అందుకే ఆయనను తమిళ చిత్రసీమ ఒక పాఠశాలగా భావిస్తుంది. తమిళ సినీ చరిత్రలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన భారతీరాజా ప్రభావం తెలుగు చిత్రసీమపై కూడా బలంగానే పడింది. నేటి తరంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న అనేక సినిమాల్లో ఆయన శైలి కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులతో ఆయనకున్న అనుబంధం, తెలుగు సినిమాపై ఆయన ప్రభావం గురించి ఇప్పుడు చూద్దాం. రాజా తెరకెక్కించిన అనేక చిత్రాలు తెలుగులో 70 ఘన విజయాలు సాధించాయి. సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సహజమైన ప్రేమ కథలు, గ్రామీణ నేపథ్యాలు, బలమైన భావోద్వేగాలు ఈ చిత్రాలకు ప్రధాన బలం. భారతీరాజా రాకముందు గ్రామీణ కథలు ఎక్కువగా నాటకీయంగా కనిపించేవి. కాని ఆయన మాత్రం నిజమైన పల్లె వాతావరణాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. ఈ శైలి తరువాతి తెలుగు దర్శకులపై కూడా ప్రభావం చూపింది. గ్రామీణ కథలకు కొత్త గౌరవం తీసుకొచ్చింది. రంగస్థలం, ఉప్పెన వంటి చిత్రాలను చూసిన చిరంజీవి సైతం ఇవి భారతీరాజా తరహా చిత్రాలని ప్రశంసించారు. ఆయన సృష్టించిన శైలి ఇప్పటికీ కొత్త తరాల దర్శకులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. గ్రామీణ సంస్కృతి, ప్రకృతి అందాలు, మానవ సంబంధాలను కథలో భాగం చేయడం ఆయన నుంచి వచ్చిన వారసత్వం. వ్యక్తిగత జీవితంలో మాత్రం భారతీరాజా తీవ్ర విషాదాన్ని ఎదుర్కొన్నారు. తన ఏకైక కుమారుడు మనోజ్ భారతీరాజా అకాల మరణం ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఆ బాధ నుంచి బయటపడేందుకు కొంతకాలం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో గడిపారు. కుమారుడి మరణం, ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నా సినిమాపై ప్రేమను మాత్రం వదల్లేదు. నటుడిగా, మార్గదర్శిగా యువతరంతో మమేకమవుతూ చివరి వరకు కళాసేవను కొనసాగించారు. ఆయన జీవితం కూడా ఒక పోరాట గాథగానే నిలిచిపోయింది. భారతీరాజా ఇక లేరు. కాని ఆయన సృష్టించిన పాత్రలు, పల్లె వాసనతో నిండిన కథలు, ప్రకృతి మధ్య చిత్రీకరించిన అద్భుత దృశ్యాలు, ప్రేక్షకుల హృదయాలను తాకిన భావోద్వేగాలు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి. దక్షిణ భారత సినిమా చరిత్రలో భారతీరాజా పేరు ఒక అధ్యాయం కాదు, ఒక యుగం. ఆయన మరణంతో ఒక మహోన్నత సినీ ప్రయాణం ముగిసినా ఆయన ప్రభావం మాత్రం శాశ్వతం. భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ కథలకు కొత్త అర్థం చెప్పిన దర్శకుల్లో భారతీరాజా పేరు ముందుంటుంది. వాణిజ్య సినిమాల హవా నడుస్తున్న సమయంలో సహజత్వం, భావోద్వేగాలు, పల్లె జీవన సౌందర్యాన్ని వెండితెరపై ఆవిష్కరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. దర్శకుడిగానే కాదు, నటుడిగాను తనదైన ముద్ర వేసిన భారతీరాజా సినీ ప్రయాణం ఎన్నో విశేషాలతో నిండి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.